నందకుమార్ వ్యవహారంలో పరువు పోగొట్టుకున్నటువంటి దగ్గుబాటి ఫ్యామిలీ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చిన వ్యవహారంలో హీరో వెంకటేష్ రాణాలకు సంక్రాంతికి సురుకు పెట్టినటువంటి నంపలి కొట్టినట్టు చూస్తాం. సో నందకుమార్ ఎక్కడైతే ఈ దక్కన్ కిచెన్ అనేటువంటి ఫిల్మర్లో దాన్ని లీజ్ తీసుకున్నాడు, వీళ్ళ ఫ్యామిలీ నుంచి తీసుకొని దక్కన్ కిచెన్ అనేది ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈరోజు అప్పుడు గతంలో ఇది మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఈయన అరెస్ట్ అయిన వెంటనే ఇటు రానా, వెంకటేష్, సురేష్ బాబు కలిసి కేటీఆర్ తోటి ఒప్పందం చేసుకొని ఆ దక్కన్ కిచెన్ ఈరోజు ప్రమాణాలు పని చెప్పేసి కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చడం జరిగింది. అయితే లీజ్ అట్లే ఉంది కదా, ఇంకా సో లీజ్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని కబ్జా చేసుకున్నారు, కూల్ చేసి కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు ఈయన కోర్టుకు వెళ్ళి మొత్తానికైతే వీళ్ళకి చుక్కలు చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నందకుమార్కు సంబంధించినటువంటి కోట్ల విలువైనటువంటి ఆస్తి ధ్వంసం, ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వ నిధులతో కూల్చివేసినట్టు దుర్మార్గం, మున్సిపల్ పోలీస్ అధికారులు దగ్గర నుండి కూల్చడంతో మొదలుపెట్టి కూల్చివేసిన అధికారులపై కేసు నమోదు కానుందా? ఈ కార్యక్రమం వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నాడా? నందకుమార్కు జరిగిన నష్టంలో సంబంధిత అధికారులు సూత్రధారులైనా? గత ప్రభుత్వంలో అధికారులు చేసినటువంటి అక్రమంపై ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? సో చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ స్పందించి బాధ్యులైనటువంటి అధికారులు విధుల నుండి తొలగించాలని వస్తున్నటువంటి డిమాండ్లు గురించి మనం చూద్దాం. ఒకసారి నందకుమార్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వారు అనేక విషయాల్లో ఈరోజు ఒకసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పాపం చాలా రకాల ఇబ్బందులు పెట్టిన నందకుమార్ని, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. సో నందకుమార్ గారు నమస్తే అండి. హలో. నమస్కారం అండి సార్, మీరు లైవ్ లో ఉన్నారండి? చెప్పండి సార్, ఇది ఆదాబ్ హైదరాబాద్ లో నందకుమార్ వ్యవహారంలో పరువు పోగొట్టుకున్నటువంటి దగ్గుబాటి ఫ్యామిలీ అంటూ ఆల్రెడీ ఒక సంచలన కథనం చూస్తా ఉన్నాం. రీసెంట్ కూడా నాంపల్లి కోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు? మీకు తెలుసు శ్రీనివాస్ గారు, దీంట్లో ఏం జరిగింది ఇంత ముందు ఒక 2-3 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నా. ఆ ఎమ్మెల్యేలకు కోచింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఈ కేసులో ఇరికిచ్చారు, ఇరికిచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అసలు ఆ ఎమ్మెల్యే కోచింగ్ కేసుకు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఈ దగ్గుబాటి ఫ్యామిలీకి అసలు ఏం సంబంధం ఉందనే విషయము ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను లేని సమయంలో వీళ్ళు నా హోటల్ ని అక్కడ కుట్ర పన్నారు. ఈ అప్పుడున్న గవర్నమెంట్ లో సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారి పైన ఇద్దరు కలిసి నన్ను అప్రూవల్ గా మారమని చెప్పి వాళ్ళు ప్రెషర్ పెట్టారు. అప్పుడు అప్రూవ్ గా మారనందుకు ఇది జరిగిన కుట్రనే ఈ కూల్చివేతలు. అది అందరికీ తెలుసు, ఇది ఇట్స్ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు దాన్ని అంటే ఇప్పుడు దాన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ దగ్గుబాటి ఫ్యామిలీకి అసలు ఇంత పోయే కాలం ఏమొచ్చింది నాకు అర్థం కాలేదు. మేము ప్రాపర్టీ వాళ్ళ దగ్గర లీజ్ తీసుకొని బిజినెస్ చేస్తున్నాం. చేస్తున్న టైంలో వీళ్ళు మరి 2 అగ్రిమెంట్లు చేయడం తప్పు, ఫస్ట్ తప్పు. వీళ్ళు నాకు ప్రాపర్టీ అమ్మారు, అమ్మిన తర్వాత ఇంకొకరికి అమ్మారు. సరే, నేను కోర్టుకు వెళ్ళి ఏ విధంగా న్యాయం ఉంటే ఆ విధంగా చేయమని చెప్పాను. ఆ టైంలో కోర్టుకు వెళ్ళినప్పుడు మళ్ళీ నా మీద ఎవిక్షన్ సూట్స్ చేశారు. సో అన్ని సూట్స్ పెండింగ్ ఉన్న తర్వాత, హైకోర్టు ఆర్డర్లు పెండింగ్ ఉన్న తర్వాత మళ్ళీ కొడుకు పేరు మీద రిజిస్టర్ చేయడం 2వ తప్పు. సరే, 2 తప్పులు అంటే క్షమించే తప్పులు. కానీ ఏదైతే 3వ తప్పు చేసినరో వాళ్ళు ఎంత ఘోరమైన తప్పు అంటే, అసలు ఎవరన్నా అటువంటి తప్పులు ఎక్కడ చేయరు, ఎంత పెద్దోళ్ళైనా కూడా. అంటే వీళ్ళకి ఏంది అహంకారం అనేది నాకు అర్థమైతలేదు. చూడడానికి ఏమో బయట కనబడడానికి చాలా సాఫ్ట్ గా, చాలా మర్యాదగా, మేమేదో నీతిమంతులము, మాది మంచి ఫ్యామిలీ అని మాట్లాడే వీళ్ళు చేసేటివన్నీ బయట అన్ని ఇలాంటి పనులే. 80 ఎకరాలు అక్కడ మన గోపన్పల్లిలో 80 ఎకరాలు ఇదే విధంగా సేమ్ ఆక్రమించిండ్రు. అక్కడ ఉన్న బీద వాళ్ళందరినీ భూములు దాక్కుని ఆక్రమించిండ్రు. సరే, ఆ ఇష్యూ మళ్ళీ వస్తుంది. నా ఇష్యూ మాట్లాడితే, నేను లేనప్పుడు నా హోటల్ ని రాత్రికి రాత్రే జిహెచ్ఎంసీతో డిస్మెంటల్ చేయించడము, అక్కడ అది అందరు చూసిండ్రు. ఆ డేరాబరీ చేసిండ్రు. అంటే డేరాబరీ అంటే వీళ్ళకి ఏదో ఇప్పుడు ఆ వస్తువులు వీళ్ళకేం సంబంధం ఉన్నా సరే, ప్రాపర్టీ వీళ్ళది ఉంది. ప్రాపర్టీ నాదా వాళ్ళదా అనేది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు కోర్టు తెలిసిన తర్వాత తీసుకోవాలి కదా. ఏదో వీళ్ళకు రాత్రికి అన్నం తినడానికి లేనట్టుగా, ఈ రోజే ఈ ప్రాపర్టీ లేకుండా చచ్చిపోయినట్టుగా 100 ఎకరాలు ఆక్రమించుకోరు కదా చుట్టుపక్కల తెలంగాణలో. ఇక్కడే ఇదే కాదు, ఇంకొక 26 ఎకరాలు 30 ఎకరాలు మీకు లాస్ట్ ఒక 2 years కింద ఖతరం ఉంటది. అది కూడా కేటీఆర్ గారి ప్రమేయంతో కారామెట్లో 26 ఎకరాలు తీసుకున్నారు.
100 ఎకరాలు కొల్లూరులో 100 ఎకరాలు. ఇప్పుడు నందకుమార్ గారు, ఇప్పుడు మీ ఆ కోర్టులో వెళ్ళినటువంటి ఆస్తి ధ్వంసం చేసినటువంటి ఈ పరిణామాలకు సంబంధించి, కోర్టుకి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే కూల్చారో వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తా ఉంది. నిజంగా వాళ్ళపైన కూడా కేసులు నమోదవుతాయా? 100% అన్న. దీంట్లో ఆల్రెడీ వాళ్ళని కంటెంప్ట్ వేసాం వాళ్ళ మీద. ఓకే. జిహెచ్ఎంసీ కంటెంప్ట్ వేసినప్పుడు హైకోర్టు ఏమో ఆదేశించిందంటే, ఓకే, అసలు మీకు సండే రోజు మా కోర్టు ఆర్డర్లు ఉండగా ఎందుకు ఉల్లంఘించేశారని అడిగితే అక్కడ అరవింద్ కుమార్ రాకుండా లోకేష్ కుమార్ అండ్ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు వచ్చి ఒకటే సమాధానం ఏంటంటే అపాలజీ చెప్తారు. అంటే జడ్జి గారు అన్నారు, అపాలజీ చెప్తే అయిపోతుందా అండి? మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటుంటే మీరు సండే రోజు వెళ్ళి కూర్చోడం ఎంత తప్పు, మీ మీద నేను కంటెంప్ట్ చేస్తున్నా అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆదేశాల్లో ఇంకొక ఆదేశం ఏంటంటే, అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఏం పని ఉంది, అండ్ ఓనర్స్ కి ఎందుకు, ఓనర్స్ కు ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేసినప్పుడు ఓనర్స్ ఎందుకు వచ్చారని వీళ్ళని కూడా కంటెంప్ట్ లో కలవమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. సో అక్కడ హైకోర్టులో కొద్దిగా డిలే అవుతుంది. 100% వీళ్ళు హైకోర్టులో కంటెంప్ట్ గా వస్తారన్నా, అండ్ వాళ్ళ మీద కూడా నేను క్రిమినల్ కంప్లైంట్స్ పెట్టే ఆలోచనలో ఉన్నా. దీని వెనుక అసలు ఎవరో ఉన్నారు, అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఈ మున్సిపల్ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఏముంటదంటే, కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ మౌలిక ఆదేశాలు ఇస్తారు, వాళ్ళు రిటర్న్ ఇయ్యారు కదా. వీళ్ళకు మరి ఆఫీసర్స్ కు తెలివి ఉండాలి కదా, చేసే ముందు మరి మేము విరిగిపోతాం అన్నట్టుగా. టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానివ్వండి, అప్పుడు ఎస్ఐబి వాళ్ళు ఏమో నా ఫోన్ ట్యాపింగ్ చేసేసారు నలుగురు. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు ఏమో నా మీద అక్రమైన కేసులు పెట్టారు. ఈ వీటికి అన్నిటికి కారణం ఎవరు? అక్కడ ఉన్న గవర్నమెంట్ ఉన్న పెద్దలు. మరి వాళ్ళు ఈ చెప్పి చేయించినప్పుడు మరి దగ్గుబాటి ఫ్యామిలీకి అసలు తెలివి ఉందా, తెలివి లేదా? వీళ్ళు వెళ్ళి వాళ్ళ కూర్చొని వాళ్ళతో కాన్ఫరెన్స్ అయ్యి రాత్రి అంతా టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో కూర్చొని, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళ మీద దగ్గుబాటి ఫ్యామిలీ మీద ఇంకో కేసు కాబోతుంది. టాస్క్ ఫోర్స్ అదే కాకుండా జిహెచ్ఎంసీ వాళ్ళ మీద ఎవరెవరు కాన్ఫరెన్స్ చేశారో అందరి పైన కేసులు ప్రైవేట్ కంప్లైంట్ వేయబోతున్నామన్నా. దీంట్లో ఏమేమి ఉన్నాయో, ఇంకెవరెవరు ఉన్నారో కంపల్సరీ మొత్తం నిగ్గు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు అంటున్నటువంటి దగ్గుబాటి ఫ్యామిలీ మరి వాళ్ళు అంటే ఈ కోర్టు ఆర్డర్స్ తోటి జైలు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఎట్లాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? 100% అక్కడ జైలుకే ఇక వేరే ఏం దారి లేదు. ఎందుకంటే అక్కడ క్లియర్ కదా, ఎందుకంటే అందరికీ తెలుసు. జడ్జెస్ అయినా అందరూ ప్రతి ఒక్కరు చూస్తారు కదా, టీవీలు పేపర్లు అందరూ చూస్తారు కదా. మరి వాళ్ళందరూ చూశారు కదా. అందరు ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం హోటల్ వలగొడుతున్నప్పుడు అప్పుడు 2022 నవంబర్ లో ప్రతి ఒక్కరు చూశారు. అది చూసే హైకోర్టు జడ్జి గారు సీరియస్ అయ్యారనమాట, ఏంది ఇంత అన్యాయం చేస్తారని. మన లోయర్ కోర్టు లో కూడా ప్రతి ఒక్క సివిల్ కోర్టు లో కంటెంప్ట్స్ ఉన్నాయి వీళ్ళ మీద. అండ్ ఆల్రెడీ ఇంకొక విషయం సిరన్న, లాస్ట్ జనవరిలో కూడా మీకు తెలిసి ఒక కంప్లైంట్ అయ్యింది. ఏ కంప్లైంట్ అంటే, అప్పుడు గవర్నమెంట్ టిఆర్ఎస్ ఉంది కాబట్టి నేను సరే ఈ గవర్నమెంట్ లో నాకు న్యాయం జరగదని చెప్పి నేను కోర్టు నుంచి ఒక కంప్లైంట్ వేశాను. ఏమని, నవంబర్ 22వ తారీఖు జరిగిన నష్టానికి ఇది ఏ విధంగా రాబా చేశారంటే కేసు అయింది. కేసు అయిన తర్వాత కూడా అంటే వీళ్ళకి ఎన్ని అంటే మొదటి నుంచి కూడా కోర్టు అంటే లెక్కలేదు, ఆదేశాలు లెక్కలేదు. కేసు అయిన తర్వాత కూడా మళ్ళీ జనవరిలో మళ్ళీ డిస్మెంటల్, మొత్తం టోటల్ డిస్మెంటల్ చేశారు. అది ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. జనవరిలో ఏ విధంగా డిస్మెంటల్ చేశారు, అండ్ మార్చ్ లో ఏ విధంగా డిస్మెంటల్ చేశారు, ప్రతి ఒక్క ఫోటోస్ తో సహా అక్కడ మేము పెట్టామన్నా. కాబట్టి వాళ్ళకు 200%, నాట్ 100%, 200% జైలుకి వెళ్తారు. ఏదైతే వాళ్ళు అహంకారంతో మాకు అంతా పొలిటికల్ పవర్ ఉంది, డబ్బులు ఉన్నాయి, మేము ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాం అనేది ఏదైతే ఉన్నారో అది ప్రతి ఒక్క దగ్గర పనికిరాదన్నా. దాంట్లో అన్ని మీరు చూశారు, పెద్ద వాళ్ళ సెలబ్రిటీలకు ఏం జరుగుతుందో వీళ్ళకి కూడా అదే జరగబోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది నందకుమార్ గారు చాలా అంటే ఆయన మొయినాబాద్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి కేసులో అక్రమంగా ఇరికించిన తర్వాత ఆయన జైల్లో ఉండడం జరిగింది. ఆ క్రమంలో వీళ్ళందరూ కూడా దగ్గుబాటి ఫ్యామిలీ కానీ కేటీఆర్ కానీ ఇద్దరు కలిసేసి ఈరోజు నందకుమార్ను అప్రూవర్ కమ్మని చెప్పారు. అప్రూవర్ కానందుకు ఈరోజు ఆయన ఆస్తులను ధ్వంసం చేసినటువంటి విషయాలు మనం తెలుస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే వీళ్లకు అంటే ఈ కల్వకుంట్లలో ఎంత దారుణంగా ఉన్నారో ఒకసారి ఎంత పగబట్టి రోజు చూడండి. వాళ్ళ మాట వినకపోతే కోట్లాది రూపాయల ఆస్తిని ధ్వంసం చేశారు, అది కూడా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో దగ్గుబాటి ఫ్యామిలీ వీళ్ళు కూడా పెద్ద ఎత్తున జైలు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇలాంటి చర్యలు మంచివి కావు. వీళ్ళేమో కక్షపూరితమైనటువంటి చర్యలు చేపడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటారు. మీరు ఏం చేశారు గత 10 ఏళ్ళలో? సిగ్గుండాలే కొంచెం మాట్లాడడానికైనా, సిగ్గు శరం లేని జీవితాలు వీలైతే.